బాంబులు ఏం పని చేయవు. ఇప్పుడు నేను వేస్తా అంటున్నాడు బాంబులు. ఎందుకు వేయట్లేదు? నువ్వేనియట్లేదు, నువ్వే ప్రార్థన చేస్తున్నావు, వేయరు వాళ్ళు. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. వింటున్నారా? కలిగి ఉన్నది ఏది కూడా లేకుండా కలగలేదు. ఎవరు కూడా ఇష్టం వచ్చే నడవడానికి భూలోకంలో సర్వాధికారం ఉన్నది యేసుప్రభువుకి, మన దేవునికి. నువ్వే సైన్యంలాగా పనిచేయట్లే, నువ్వే పరిచారకుల్లాగా పనిచేయట్లే, నువ్వే ఆత్మచేత నడవట్లేదు, నువ్వే అడగాల్సింది అడగకుండా అడుగుతున్నావు. నేనైతే ఇప్పటి వరకు 1, 2, 3 ప్రార్థనలు ఈ 34 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లే అడగకూడదు అడిగిన. యేసుప్రభు కనుక అడగకూడదు అడిగిన, తండ్రి గిన్నె నాదుడిని తొలగించు అన్నాడు. అడగకూడదు అసలు. మళ్ళీ వెంబటే మార్చుకున్నాడు. అయినా నా చిత్తం కాదు, ఏదో నోరు దారింది, నా చిత్తం కాదు, నీ చిత్తమే, ఇక నేను చచ్చిపోయినా, నీ చిత్తమే అనుకున్నాడు. నేనే కాదు, ఎందరో భక్తులైతే రోజు ఆయన చిత్తం నెరవేర్చి సైన్యంలాగుండి, పరిచారకుల్లాగుండి ఎంత అభివృద్ధి పొందుతున్నారో అసలు చెప్పడానికి లేదు. మీరందరూ నా దగ్గరే ఉండాలి, సత్యందానక మీరు మీ పిల్లలు రావాలని కోరుకోవట్లే. మీరు నాలాగా మీకు నిర్ణయించిన స్థలం ఎక్కడున్నదో, మీకు నిర్ణయించిన ప్రజలు ఎక్కడున్నారో అక్కడ వెళ్ళి మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను, నేనెప్పుడు నాకు బలహీనుడిని, నాకు చదువు రాదు, నాకు తెలివి లేదు, ఇంకా ఏంటిదట, ఇంకా నయం నాకు తలకాయ లేదనలే, ఇంకా అది అనలేదు, ఆ మాట అనలేదు. నాకు బలం లేదు. మనుషుల బలము, మనుషుల తెలివితేటలు, మనుషుల చదువులు దేవునికి అక్కరలేదు. నేను పొద్దున చెప్పిన బాప్తిస్మ కార్యక్రమంలో వినయం, దీన మనసు రెండు ఉంటే చాలు. ఆ రెండే నీకు డిగ్రీలు, పిహెచ్డీలు. వినయము, దీన మనసు, ఈ రెండే ఉంటే చాలు క్రైస్తవునికి. వినయం అంటే చెప్పలేనంత మర్యాద అన్నమాట. చెప్పంగానే ఎస్ అంటే ఎస్ అనటం, నో అంటే నో అనటం, దాన్ని వినయం అంటారు. దీన మనసు అంటే ఉన్న దాంట్లోనే చదువుకోవటం. దీన మనసు అంటే ఉన్న దాంట్లోనే చదువుకోవటం. నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటే నేను లేమిలో ఉండనెరుగుదును అంటే నేను పేదరికంలో ఉండనెరుగుదును, నేను కరువులో ఉండనెరుగుదును అని అర్థం. నేను కరువులో టెంపర్ చూపెడతా. వెనకటి ఒక సామెత ఉన్నది, మెంగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె ఉన్నది తెలుసా మీకు? లోకంలో మెంగటానికి మెతుకు లేకున్నా కూడా మీసాలకు సంపెంగ నూనెట. ఏది ఉండదు. పెళ్లిలో పట్టుచీర కట్టుకోవాలి. చెప్పండి, పెళ్లి ఇవ్వాలంటే పట్టుచీర కావాలి. ఘోరం. అక్క నువ్వు నా పెళ్లికి వస్తావు అనుకున్నా, ఇక అబద్ధం చెప్తా, జ్వరం వచ్చింది మీరు రాలేకపోయినా. అసలు చెప్పాల్సింది, నాకు చీరలు అస్సలు లేవు తమ్మి, మీ బావని ఎంత తెమ్మన్నా తెలియదు. ఇక నేను పాత చీర కట్టుకొని ఏమొస్తా, అందుకొరకే రాలే అంటదా? అందులో అబద్ధం ఆడుతుంది. నాకు కడుపు నొప్పి లేచిందో, నాకు జ్వరం వచ్చిందో, నా తలకాయన వచ్చిందో ఏదో చెప్పేస్తుంది. పెళ్ళి మళ్ళీ వస్తుందా? మళ్ళా రమ్మంటే వస్తుందా? నువ్వు చీర కొనుక్కున్నాక మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? అరే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, కడుపు నిండి ఉంటకు నేర్చుకుని ఉన్నాను, ఆకలి గుండెకు నేర్చుకున్నాను, ప్రతి విషయంలో అన్ని కార్యములోను అట్లుండాలి. కానీ ఇక వీళ్ళైతే, ఇక చిన్నపిల్లగాళ్ళైతే అక్కకైతే కొనిస్తావు కానీ నాకైతే కొనియవు, తమ్ముడికైతే కొనిస్తావు కానీ నాకైతే కొనియవు. నీకంటే తమ్ముడు అంటే బాగా ప్రేమ, కానీ నేనంటే అసలే లేదు. కానీ ఇదే ఇప్పటి నుంచే విషపూరితమైన మాటలు బాగా నేర్చుకోండి. బాగా
ఇప్పటి నుంచే నేర్చుకోండి మంచిగా. దీనస్థితిలో ఉన్న నేర్చుకోవాలి, సంపన్న స్థితిలో నేర్చుకోవాలి, లేమిలో ఉంటూ నేర్చుకోవాలి, కలిమి ఉంటూ నేర్చుకోవాలి, కడుపు నిండుటకు నేర్చుకోవాలి, ఆకలి ఉండడానికి నేర్చుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకునేది ఏం లేదా? నీ గుణమేనా? ఇక బాప్తిసం అంటే అర్థమైనది మరిగా నీ గుణమే. నా చిన్నప్పటి నుంచి నా గుణం అంతే. ఇక నువ్వు మారింది ఎక్కడ మరి? నేనే పొరపాటున బాప్తిసం ఇచ్చాను కదా. ఆ రోజు బాగానే ఉన్నది, బాప్తిసం తీసుకున్నారు. పెళ్లి రోజు బాగానే ఉండేది, తలకాయ ఉంచుకొని పైకి కూడా లేపలేదు పెళ్లి రోజు. తర్వాత ఇల్లంతా ఆట ఆడిస్తుంది మరి. తర్వాత అట్లా ఉండకూడదు. అన్నీ చెప్పాలన్నా మీకు? ఒక్కసారి ఇట్లా చెబితే అంటుకపోవాలి అన్నీ. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. మీరేం భయపడకండి. దేవుడు బలహీనులు ఎందుకు అనుకోండి తెలుసా? బలవంతుల్ని సిగ్గుపరచడానికి. దేవుడు వెర్రివారిని ఎందుకు తెలుసా? జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. దేవుడు ఎన్నిక లేని వారిని ఎందుకు ఏర్పడించుకుని తెలుసా? తృణీకరింపబడ్డ వారిని ఎందుకు ఏర్పడించుకుని తెలుసా? వెలివేయబడ్డ వారిని ఎందుకు ఏర్పాటు చేసుకుని తెలుసా? ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. ఇప్పుడు కొంతమంది ఎన్నిక కాకుండా కూడా ఎన్నికైన వారిని గోల్మాల్ చేసిండు. ఏంటియో గోల్మాల్ చేసిండు. వాళ్ళని సిగ్గుపరచాలంటే నీ చేతిలో ఉన్నది తాళపు చెయ్యి. నీ చేతుల్లో ఉంది తాళపు చెయ్యి. మనం ఎన్నిక లేని వారు అనుకుంటున్నాం. ఎన్నికైన వారు మళ్ళీ దిగిపోవాలి. మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుని ఆత్మచేత నడవాలి రోజు. నువ్వు బాధలు ఉన్నవారిని, కష్టాలు ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని పట్టించుకో. నువ్వు దేవుడు ఏం చెప్పిండో క్రియల మూలముగా కాక విశ్వాస మూలంగా యేసుని వెంబడించు. విన్న వాక్యానికి విశ్వాసం ఉంచి వాక్య ప్రకారం నడు. నీ ప్రార్థన ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో నీకే అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేస్తూ లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. చాలాసేపు ఎందుకు వస్తుంది? లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప నీ మీద ఉన్నది. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలని నిన్ను బలపరుచుచున్నాను. నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతురాలు, బలవంతుడు. నీకు మేలు చేయాలనే బలపరుస్తున్నాడు. నీకు ఒక మేలైతే ఎంబటే బలం వస్తుంది, ఒక స్వస్థత అయితే బలం వస్తుంది, ఒక మేలైతే బలం వస్తుంది. నీకు సంబంధం కుదిరితే పెళ్లిగాటి సంబంధం కుదిరితే బలం వస్తుంది. ఉద్యోగం లేదు, ఉద్యోగం లెటర్ వస్తే బలం వస్తుంది. నీ శరీరంలో ఇప్పుడు స్వస్థత అయినట్టు నీకు అనిపిస్తే బలం వస్తుంది. నీకు మేలు చేయవాలని నిశ్చయముగా నేను బలపరుస్తున్నా అంటాడు. దేవుని ఇక్కడ తీసుకొచ్చిందే బలపరచడం కొరకు. దేవుని నిన్ను రక్షించుకుందే బలపరచడం కొరకు. దేవుని నిన్ను రక్షించిందే నీకు మేలు చేయటం కొరకు. ఇప్పుడే నీ శత్రువులు ఆపత్కాలములో, కీడు కాలములో నీకు ప్రార్థన చేసి నీకు మొరలేడి, అయ్యా అమ్మా నాకు ప్రార్థన చేయి అనబోతున్నారు. ఎప్పుడు నువ్వు రోజు దేవుని ఆత్మచేత నడుస్తాను తీర్మానం చేస్తే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతున్న వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు. దేవా ఇప్పటి నుంచి నీ ఆత్మచేత నడుస్తానయ్యా, దేవా ఇప్పటి నుంచి నేను చిత్తానుసారం నడుస్తానయ్యా. తీర్మానం చేయి. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. అవును 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 దేవుని దయ నీ మీద ఉన్నది. నేను ఆకాశమును స్థాపించినట్లును నీ మీద ఆకాశాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. దేవుడు ఎప్పుడు తెలుసుకోబోతుంది. సకాలంలో వర్షం, చెడగొట్టే వానలు ఇవి. చెడగొట్టే వానలు కాదు, అనుకూలమైన పైరు ఫలించడానికి వచ్చే వానలు, దర్శనాలు నీకు రాబోతున్నాయి. వానంటే దర్శనం, వానంటే ప్రత్యక్షత, వానంటే ప్రవచనం, వానంటే భాషను, వానంటే స్వప్నం.
దేవుడు ఈ రోజు నుంచి ఆకాశములు స్థాపించినట్లును భూమి పునాదులు అనగా దేవుడు నిన్ను తన మార్గంలో నడిపించబోతున్నాడు. తన వాక్య ప్రకారం నిన్ను కట్టబోతున్నాడు. ఆయనకు నివాస స్థలంగా కట్టబోతున్నాడు. నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లును దేవుడే నీతోటి నువ్వు నా జనం అంటాడట. నువ్వు ఆయన జనం అయితే నీకు కరువు ఉంటుందాయిగా. ఆయన జనం నువ్వైతే బలహీనత ఉంటుందా నీ దగ్గర? నోరు తెరవండి. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. అందరు నోరు తెరవాలి. చిన్నపిల్లలు అందరూ. చిన్నపిల్లలు ఎవరు కన్ను తెరవద్దు. ఎటు చూడండి, కన్ను తెరవద్దు. ఎవరు చిన్నపిల్లలు ఎవరు కన్ను తెరవద్దు. హల్లెలూయా. ఓ అమ్మలారా, చిన్నపిల్లలు ఎవరు కన్ను తెరవద్దు. అలా సరి చేయండి. చిన్నపిల్లలు ఎవరు కనుమూసుకోండి. నేను శ్రీలంకలో చూశాను. అంతా మీ అంతా ఉంటారు. అందరూ పరిశుద్ధాత్మ పొందుకొని ప్రవచనాలు చెప్తున్నారు. చిన్నపిల్లలు మీ అంతే, అందరు మీ అంతే ఉంటారు. ప్రవచనాలు చెప్తున్నారు. భాషలతో ప్రవచిస్తున్నారు. ఓ రే బాబా రషబర కబల రతర బరష బరి 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 బరి. ఆకాశం స్థాపించబోతున్నాడు. నీకు అవసరమైనప్పుడల్లా తెలుసుకొని దర్శనం రాబోతున్నది. ఆకాశం స్థాపించాడు. నీకు అవసరమైనప్పుడల్లా తెలుసుకొని ప్రత్యక్షతలు రాబోతున్నాయి. ఆకాశం తెరవబడబోతుంది. నీకు అవసరం ఉన్నప్పుడల్లా తెలుసుకొని దేవుని స్వరం వినబడబోతున్నది. నా జనము నీవే అని స్వరం వింటే, దర్శనం చూస్తే ఆయన జనం నువ్వే. సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలుంచి నా చేతి నోళ్ళను కప్పి ఉన్నాను. నీ నోట్లో దేవుడు తన మాటలు ఉంచబోతున్నాడు. నీ నోటిలో దేవుడు తన మాటలు ఉంచబోతున్నాడు. అప్పుడు నువ్వు ఆయన జనం, నువ్వు ఆయన ప్రజవు. ఓ రే బాబా బాబా నువ్వు నీతిని ప్రేమించి భక్తునితను దూషించున్నావు. కావున దేవుడు నీ దేవుడి చలికానట్లుగా ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఓ రే బాబా బాబా రషబా కబాస్బా కొత్త వర్షం రేబా కబాల రతన వర్షబా. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. అప్పుడే ఆ నిమిషంలోనే బలం, ఆ నిమిషంలోనే దర్శనం, ఆ నిమిషంలోనే ప్రత్యక్షత. అబ్రహాం ఎప్పుడు బలహీనుడైండు అప్పుడే ప్రత్యక్షత. యేసుప్రభు ఎప్పుడు బలహీనంగా అయిండు అప్పుడే పరలోకంలో ఒక దూత ఆయన కనబడి బలపరిచింది. నిన్ను కూడా బలపరచబోతున్నాడు. నిన్ను కూడా బలపరచబోతున్నాడు. బలం, దేవుని బలానికి ఇవ్వబోతున్నాడు. నీకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవంలో సంతోషించే బలం ఇవ్వబోతున్నాడు. దేవుడితో మాట్లాడితే ఎంబటే సంతోషం, ఎంబటే బలం. శత్రువులు నీకొచ్చి మొరపెడతారు. మన మధ్యలో కృపా సిస్టర్ ప్రార్థన చేస్తారు. కృపగారు ప్రార్థన చేస్తారు. ఓ రే బాబా బరషబా రే బాబా బరషబా Ribandala roba zamatere beshekina roma resiala rebe zamolara nasola roba sika mandala roba ayana dala rebe sani kola roba sama gloria nadala resoma nadala roba sheka maranasia devaniku vandanalu stotrumulu prabha idigo rekina sala roba sindala remezama Zamalia Sameniala Sanyodarina Maranasya ఇదిగో నైనా నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ఇది నాన్న ప్రభా, ఆత్మీయ తండ్రిని నిలబెట్టుకొని ప్రభా, నాతో మాతో అందరితో ప్రభా, సూటిగా తేటగా స్పష్టముగా ప్రభా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి. నిజమే ప్రభా, నదుల రోబా సమాన రమ దేవరికల రోబా సమతరబ. అయ్యా నువ్వు బలపరిచే దేవుడవు తండ్రి. అయ్యా నువ్వు తప్పై లోకముల ప్రభా ఎవరు బలపరచలేరు తండ్రి. నీకు స్తోత్రములు.
రిబల రక్కి మస్యాల రబా సమతరబా నీ శత్రువులు ప్రభ మొరలేరుతారన్నావు తండ్రి. ఆత్మనుసరంగా నడిచినప్పుడే అంటున్నావు ప్రభా. నన్ను నడవలేకపోతానేమో ప్రభ క్షమించండి. మా సమస్యలను బట్టి ప్రభ రిబల రకమస్య ఆగిపోతున్నానేమో ప్రభ రిబల రకమందల రబ రిజమతల రబ సమై గ్లోరీ కమందల రబ అయ్యా బలహీనురాలని ప్రభ నదరి మై గ్లోరీ జమానిరి అల్లసియాల రకి మందల రబ రిబా జమల రసమదుల రబ షేకి వరల రబస్య. దేవానికి స్తోత్రములు. ఉంటున్నానేమో ప్రభా క్షమించండి. దేవాని నీతిని ప్రేమించి ప్రభా దుర్నీతిని ప్రభ ద్వేషించలేకపోతున్నామేమో అయ్యా క్షమించమని ప్రార్థిస్తున్నా. వితల్లపై ప్రభ కార్యములు మీ కార్యములుగా ఎంచుకోమంటున్నాం అయ్యా. మేము ఎంచుకోలేకపోతున్నామేమో పట్టించుకోలేకపోతున్నామేమో క్షమించండి అయ్యా. నీ పనిని పక్కన పెడితే క్షమించండి. రిబల రక్కి నస్యాల రబా సమా తెరేబే శల రబా సమాన రబా సమై గ్లోరీ కమందల రబా. దేవానికి స్తోత్రములు తండ్రి. అటు బలమును అటు శక్తిని ప్రభ అటు ధైర్యమును దయచేయండి ప్రభ. పిరికితనమును తొలగించండి ప్రభ. భయభీతుల నుండి విడిపించండి ప్రభ. ఇది గొర్రబ శకన రమల రస్య. నీ బలము మాకు కావాలి ప్రభ. నీ శక్తి మాకు కావాలి ప్రభ. నీ పరలోకమైన ద్వారాలు తెరిసి ప్రభ నువ్వు బలపరిచి నడిపించండి ప్రభ. రకన రందల రబ జమ రకన్ ఏరియానందర్ రబ జమై గ్లోరీ కమందల రబాస్య. దేవాని కృపను తోడుగా ఉంచండి ప్రభా. నీ శక్తిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా దేవా. ఏ విషయంలో కూడా ప్రభా వెనకట్లేస్తున్నామేమో క్షమించండి. ఇదిగో నీ కృప చూపించి మహిమ పొందుమని అయ్యా. మా ఆత్మ తండ్రి చెప్పిన ప్రతి మాటలు మరుదే మన పలక మీద రాసి తండ్రి దేవానికి స్తోత్రము జ్ఞాపక శక్తించి అయ్యా నడుసరించి మనసేమకు దయచేయమని కృప చూపించి మహిమ పొందుమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి మీ మహాకనికరం బట్టి కృప బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డట్టు అందుకు యెహోవా నిత్యముగా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరుచున్నాను. కీడు కాలమును ఆపత్కాలమును శత్రువులు నీకు మొరలినట్టు చేయుదును అని సెలవిచ్చిన మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలి. వాళ్ళ నెరవేరాలంటే దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడదు. వారందరూ దేవుని కుమారులై ఉంటారు కనుక వారికి అలా జరుగుతుందని సెలవిచ్చావు. అందుకే స్తుతిస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచండి. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయనట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలుంచి నా చేతి నడులను కప్పి ఉన్నాను అన్నావు. అలాంటి కృప ఎవరు నిరర్ధకం చేయకూడదు. ఎందుకనగా నువ్వు నీతిని ప్రేమించి భక్తినితను ద్వేషించే వారిని దేవా మా చలికారుల కంటే హెచ్చగునట్లుగా మమ్మల్ని ఆనంద తైలంతో నింపేవాడవని గ్రహించి నీ మార్గం నడిచే భాగ్యం దయచేయండి. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియ మూలముగా అనేట్టు ఆచార సంబంధమైన క్రియలు చేసి దేవా ఇటు కృపను స్వతంత్రించుకోలేకపోయారు. కనుక దయచేసి ఎవరు కూడా ఇప్పటి నుంచి ఆచార ప్రకారం కాకుండా క్రియల మూలంగా కాకుండా విశ్వాస మూలంగా ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఆత్మ సంబంధమైన క్రియలు ఉండాలి. ఆత్మ ప్రేరేపణతో క్రియలు కనబడాలి. ఆత్మ నడిపింపులో వాక్యానుసరమైన క్రియలు కనబడాలి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చని పరిచారకులారా మీరందరూ ఆయన సన్నుతించండి అన్నావు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసలోను ఉపద్రవంలో నేను సంతోషించుచున్నానని భక్తుడు చెప్పినట్టు దేవా మేము మా బలహీనతల్లోనే మా ఉపద్రవంలోనే మా హింసల్లోనే మేము సంతోషించే భాగ్యం దయచేయండి. కృపతోడుగా ఉంచండి. సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి.
ఇప్పుడు వారు వారి గమ్యస్థానానికి వెళుతున్నారు. క్షేమంగా తోడుకెళ్ళండి. సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సవాసం, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఈరోజు బాప్తిసం తీసుకున్న ఇద్దరు ఉన్నారా? పోయినరా?